స్క్రీన్ అడిక్షన్ అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నలుగురం కూర్చున్నా కూడా ఎవరి ఫోన్లు వాళ్ళకి అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు త్వరలో ఇంకా అమ్మలు అవుతాము మేము ఇలాంటివి చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో. మేము ఎలా కంట్రోల్ చేయాలి మా పిల్లల్ని? ఇప్పుడు 1-2 ఇయర్స్ పిల్లలు ఉంటూ ఉంటారు. సెర్లాక్ పెట్టేటప్పుడు కానీ, ఫీడ్ చేసేటప్పుడు కానీ, ఏ యాక్టివిటీ ఉన్నా వాళ్ళకంటూ స్పేస్ కావాలి అన్నా కానీ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ స్క్రీన్ అడిక్షన్ దూరం చెయ్యాలి, స్క్రీన్ అడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పిల్లలు ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి అని అంటారు? స్క్రీన్ అడిక్షన్ పేరెంట్స్కి ఉందంటారా, పిల్లలకు ఉందంటారా? అందరికి ఉందనే చెప్తున్నాను. ఓకే, జనరల్గా కూడా పిల్లలకి తినిపించేటప్పుడు స్క్రీన్ చూపించకుండా తినిపించాలి అంటే మనకు చాలా పేషెన్స్ ఉండాలి. ఈ విషయంలో జనరల్గా నేను మీతో ఏమంటానంటే, నేనైనా మీరైనా ఎవరైనా కానీ విమెన్ అనేవాళ్ళు చాలా పేషెన్స్ తోటి ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో పిల్లలు తినిపించేయాలి అంటే ఇన్స్టెంట్గా ఏం చేయాలి, ఏదో ఒకటి వాళ్ళకు ఒక ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చేయాలి. అయితే టీవీ అన్నా పెట్టాలి, లేకపోతే మొబైల్ అన్నా చేతికిస్తే గుప్పు గుప్పు మంది తినేస్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళి వెనకట అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఆ చందమామ ఎట్లుంటుంది అది ఉంటుందని నేచర్ని అంతా చూపిస్తూ తినిపించేవాళ్ళు. వాళ్ళకు ఒక విజువల్ వరల్డ్ ఉండేది అన్నట్టు. నేచరే వాళ్ళ విజువల్ వరల్డ్, వాళ్ళకి టీవీ కాదు అప్పుడు. సో కాబట్టి ఇదే మళ్ళీ మనము ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మన రూట్స్కి మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో పిల్లలకి ఎక్కువగా కూడా అందరితోటి మాట్లాడిస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి నైబర్స్ తోటి కానీ అట్లా. అంతకుముందు ఎలా ఉండేదంటే ఎక్కువగా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అన్నట్టు. అంటే పెద్దనాన్న పిల్లలు కానీ పిన్ని పిల్లలు కానీ అందరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ముద్ద తినేసేవాళ్ళు. సో కడుపు నిండిపోయేది. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఇద్దరమంటూ బిక్కుమంటూ అంటే చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటున్నాము. అంటే చిన్న చిన్న ఇళ్ళు ఇన్ ద సెన్స్ అపార్ట్మెంట్స్లో. సో ఉంటున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వేరే వరల్డ్ చూపిద్దామని తీస్తే ఎదురు ఇంకొక ఇల్లు ఉంటుంది, ఇంకా వరల్డ్ లేదు వాళ్ళకి కనిపించడానికి, ఇరుకుగా అయిపోయింది అన్నట్టు. సో మనం పిల్లల్ని నేచర్ తోటి ఎంత బాగా కనెక్ట్ చేస్తే, సెన్సరీ మోటార్స్ అంటారు అన్నట్టు, మన 5 సెన్సెస్ తోటి కనెక్ట్ చేయాలన్నట్టు. అంటే ఏంటి అంటే పిల్లలకి మాటలు చెప్పేటప్పుడైనా, పాటలు చెప్పేటప్పుడైనా, రైమ్స్ అయినా ఎట్లా చెప్తూ ఉంటాము, యూజువల్గా మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు వింటూ ఉంటారు. ఓకే, మనం వినడము, ఆ టీవీ అనే ప్రపంచాన్ని మనమే క్రియేట్ చేయడం, మనమే ఒక కథ చెప్పడం. ఓకే, అమ్మ మాటలతో మాటలతోటి మెస్మరైజ్ చేసుకోవాలి మన పిల్లల్ని. అలా చేయలేకపోతున్నామంటే మనం మాటలన్నా నేర్చుకోవాలి, లేదు మనలో మన స్కిల్లే పెంచుకోవాలి. సీ దేర్ వోంట్ బి ఎనీ బ్యాడ్ పేరెంట్, బట్ వీ నీడ్ టు అడాప్ట్ దట్ స్కిల్. ఇఫ్ వీఆర్ నాట్ అడాప్టింగ్ దట్ స్కిల్, దెన్ వీఆర్ ల్యాకింగ్ సమ్ స్కిల్. అంతే, ఇంకా వేరేది ఏమి లేదు దానికి. సో ప్రపంచంలో ఎవ్వరూ కూడా బ్యాడ్ పేరెంట్స్ అనే వాళ్ళు ఉండరు, వాళ్ళకి అవగాహన లేదు. ఓకే, సో అవగాహన లేకపోవడం వల్ల నలుగురు చేసింది చేసేస్తూ ఉన్నారు. నలుగురు చేసిన దానికన్నా కూడా ఇది గుడ్డా ఇది బ్యాడా అని విశ్లేషించగలగాలి. ఇప్పుడు ఒక మొక్క ఉంది, జనరల్గా కూడా ఒక మొక్కని మనము ఎప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాం, దానికి జనరల్గా రెగ్యులర్గా పోస్తూ ఉంటాం. అదే కనుక కొన్ని రోజులు మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళి వచ్చామే అనుకోండి, ఆ మొక్క ఎలా ఉంటుంది, ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది. మళ్ళీ నీరు పోస్తే కొన్ని మొక్కలు చిగురిస్తాయి, కొన్ని చిగురించవు, వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది, అది ఎండిపోతుంది. మన పిల్లలు కూడా మొక్కలు లాంటి వాళ్ళు. ఓకే, సో ఇక్కడ మనం ఊరికి వెళ్ళాము అంటే మనం మన జాబ్లో బిజీ అయ్యాము అని. పిల్లలలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అని అర్థం. ఇక మొక్కకి నీళ్లు పోయడం అనేది ఒక అటెన్షన్ అయితే, మన పిల్లలని మనం సరిగ్గా ట్రాక్లో పెట్టడం అనేది రైట్ అటెన్షన్. అంటే మన టైంని వాళ్ళ మీద రైట్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. టైంని ఇన్వెస్ట్ చేయమన్నారని చెప్పేసి జనరల్గా కూడా ఏమైపోతుందంటే, పిల్లలతో పాటు వారంలో ఒక రోజు ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి మేము మంచిగా టైం స్పెండ్ చేసేసాం, మా పిల్లలకి బయటికి తీసుకెళ్లారు, వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామా, అసలు వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకున్నామా అంటే జనరల్గా నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన పిల్లలకి ఏమి ఇష్టమో కూడా మనకు తెలియదు, బట్ వాళ్ళకి అడిగినవన్నీ ఇస్తాము, మనం ముందే ఇస్తాం. ఎస్, అడిగినవన్నీ అడగక ముందే ఇస్తున్నాం. ఏది కావాలో అది ఇవ్వట్లేదు. సో మనం రియల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది ఒక ధృతరాష్ట్రుడు పేరెంటింగ్ అయిపోయింది. అంటే బ్లైండ్ పేరెంటింగ్. 100 మంది పిల్లలు ఉన్నా కానీ సరిగ్గా నర్చర్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఆయనకి యూజువల్గానే బ్లైండ్నెస్ ఉంది, ప్రతిసారి పిల్లలు ఏది చేసినా ఆయన కళ్ళతో చూడలేకపోయాడు. ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఏమైనా కోపంతో కానీ, ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు,
రగిలిపోతూ ఉంటాడు ఆవేశంతో. ఎప్పుడు కూడా పుత్ర అలా చేయకు పుత్ర అని చెప్పి గారాబమే చేశాడు కానీ భయపడ్డాడు. ఇంకా కొడుకుని అంటే తను కన్విన్స్ చేయకుండా కొడుకు యొక్క భయాల్లోకి ఈయన వెళ్ళిపోయాడు. ఓకే, అంటే అమ్మో వాడిని ఏమనంటే వాడేమైనా చేసుకుంటాడేమో, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటా. అలానే అంటే తను ఎలా అయితే తన 100 మంది పిల్లల్ని తను ఎలా చంపుకున్నాడు అంటే కేవలం తను రైట్గా తన పిల్లల్ని చూసుకుంటూ నేర్పించుకుంటూ ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి ఆయన తీసుకొని వెళ్ళలేకపోయారు. సో ఎక్కువగా కూడా అక్కడ మొత్తం మనం చూసుకుంటే మహాభారతంలో కూడా ఎక్కువగా కూడా దుర్యోధను యొక్క నెగిటివ్ థాట్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ కారణం. నీ పిల్లోడికి జెలసీ వస్తుంది, నువ్వు ఎందుకు జెలసీ ఫీల్ అవ్వాలి అని ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు రాజ్యం కావాలా, సరే రాజ్యం ఇప్పిద్దాము అనుకుంటా. అరే నీకు ఎందుకు ఆ రాజ్యం కావాలి, అసలు నువ్వేం కష్టపడ్డావు, నీ రాజు లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివి నేర్పించుకోకుండా ఎక్కువగా కూడా ఏం ఫీడ్ చేస్తావు? మనం ఏది ఫీడ్ చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు మనము ఆరెంజ్ ప్లాంట్ తీసుకొచ్చేసి చక్కగా దానికి రోజు నీళ్లు పోసి నాకు మ్యాంగో కావాలి అంటే మ్యాంగో వస్తుందా? మ్యాంగో రాదు. మనం తెచ్చింది ఆరెంజ్ ప్లాంట్. మన పిల్లోడికి ఉన్న లక్షణాలు ఏంటి, న్యాచురల్ క్వాలిటీస్ ఏంటి, అవే వాళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి. మనం అవి చూసుకోకొని అవి డెవలప్ చేయకుండా నాకు బాగా నచ్చుతుంది ఏంటంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ఏంటంటే స్వాధర్మము గురించి పరధర్మము గురించి ఉంటుంది అన్నట్టు. స్వాధర్మము అంటే నీ న్యాచురల్ ఎబిలిటీ, పరధర్మము అంటే పక్కన వాళ్ళు అంటే పక్కన వాళ్ళ స్కిల్లే కానీ పక్కన వాళ్ళ ఎబిలిటీ. కృష్ణుడు చెప్తాడు అర్జునుతోటి, నేను సన్యసిస్తాను అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, పార్థ నువ్వు రాజువి, నీ పని యుద్ధం చేయడం, సన్యాసి చేసే పనులు నువ్వు చేయకూడదు, అది పరధర్మం, నీ ధర్మం యుద్ధం చేయడం. సో కాబట్టి నువ్వు యుద్ధం చేయడమే నీ ధర్మం అని చెప్తాడు. యుద్ధం చేయడానికి భయపడతాడు అంటే రాజు యుద్ధం చేయడానికి భయపడకూడదు. నీ స్వధర్మం అంటే నువ్వు పుట్టిందే కింగ్ లాగా రూల్ చేయడానికి. రైట్. నువ్వు భయపడుతున్నావు, ఎందుకు సన్యాసిస్తాను అంటున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. సో పరధర్మం అనేది భయంకరమైనది. నువ్వు నీ ధర్మం ఏదైతే ఉంటుందో నీ స్వధర్మంలోనే చిన్నగా అయినా వెళ్ళు కానీ అదే చెయ్యి. రైట్. పరధర్మంలోకి వెళ్ళావంటే వేరే వాళ్ళ పని నువ్వు చేయాలి అనుకుంటున్నావు అంటే అది నీకు సక్సెస్ ఇచ్చినా దట్ ఈజ్ నాట్ రైట్ సక్సెస్, అది ధర్మం కాదు అని చెప్తారు. సో పిల్లలు కూడా అంతే అన్నట్టు. మనం చూస్తే వేరే వాళ్ళతోటి పిల్లలు కంపేర్ చేసుకున్నా మనం వాళ్ళని కంపేర్ చేసినా వాళ్ళు ఏం చేయాలనే ఒక్క అంటే థాట్లో నుంచి కూడా వాళ్ళు అన్క్యాపబుల్ లాగా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఈ స్క్రీన్ ఎందుకు చెప్తున్నాను అంటే మనం సోషల్ మీడియా అంతా కూడా చూస్తూ ఉన్నాం. పిల్లలు చిన్న పిల్లలతోనే యాక్టింగ్లు చేసేసి వస్తున్నారు, వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతైనా కానీ పిల్లల యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి అన్నట్టు. సో ఈ స్క్రీన్ ఎడిక్షన్ పాజిటివ్గా ఉంటే మంచిదే, అంటే యాక్టింగ్ అనేది మంచిదే, అదొకటి టైంపాస్ వాళ్ళకి ఉండాలన్నట్టు, వాళ్ళలో టాలెంట్ని పెంచాలి. డ్యాన్స్ మంచిదే. సో అంటే 5 సెన్సెస్ తోటి వాళ్ళు ఏది చేసినా మంచిదే, వాళ్ళని ఆ వేలో తీసుకెళ్ళాలన్నట్టు. కానీ ఎక్స్ట్రీమిజం అనేది ఉండకూడదు. ఓకే, ఎక్స్ట్రీమిజం ఉండకూడదు. అండ్ పిల్లలకు వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళని ఏమనంటే ఏదన్నా ఈ మధ్య కామన్ అయిపోయిందండి, గట్టిగా మా పిల్లల్ని ఏమైనా సెన్సిటివ్ ఉంటున్నారండి, ఏమైనా చేసుకుంటారేమో, ముందే మీరు భయపడిపోతున్నారు. తప్పైనా పర్లేదు, ఒక దెబ్బ వేసిన అంటారు కదా, సామ భేద దాన దండోపాయం అంటారు. అంటే సానుకూలంగా చెప్పాలి, దెబ్బ కొట్టే టైంలో కొట్టైనా చెప్పొచ్చు. అంటే ప్రతిదానికి ఒక వే ఉంటుంది అన్నట్టు. ఒకే వేలో వెళ్దామా, అమ్మ కొట్టొద్దన్నారు కదండి మీరే అంటారు, కొట్టొద్దంటున్నాం, పడేసి గొడ్డులు బాధినట్టు బాధకండి, బట్ తప్పు చేసినప్పుడు దిస్ ఈజ్ రాంగ్ అని ఒక దెబ్బ వేయొచ్చు, తప్పులేదు. రైట్. దెబ్బ నొప్పి తెలిస్తేనే కదా ఇంకొకసారి అది తప్పో రైటో తెలుస్తుంది. ఓహో దెబ్బ కొట్టారంటే తప్పే అని. ఇప్పుడు నా మీద నెగిటివ్ కూడా అనొచ్చు, దెబ్బలు అంటే ఇది ఒక పెద్ద ఎమోషనల్ అబ్యూజ్, దెబ్బ కొట్టడం అనేది. దండించడం మంచిదే, దండన వల్ల ధర్మమే జరుగుతుంది కానీ అధర్మం జరగదు. కానీ ఆ దండన అనేది కూడా క్యాలిక్యులేటెడ్గా కరెక్ట్గా ఉండాలి. చిన్న వాటికి కొట్టకూడదు. టీవీ చూస్తున్నావా కొడతా అంటే, నువ్వు టీవీ చూస్తున్నారు, స్క్రీన్ చూస్తున్నారు అంటే దే వాంట్ సమ్ ఎంగేజ్మెంట్.
అది మనం క్రియేట్ చేయాలి. అది ఏదైనా వాళ్ళ న్యాచురల్ పొటెన్షియల్ని పెంచేటట్టు ఉండాలి. సో ఓవరాల్గా స్క్రీన్ టైం పెరిగింది అని బాధపడే కంటే కూడా మదర్స్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు పిల్లలతో దగ్గర అయ్యి వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది నోటీస్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేసినప్పుడు ఇలాంటి స్క్రీన్ అడిక్షన్స్ కానీ లేకపోతే వేరే అడిక్షన్స్ కానీ లోన్లీనెస్ కానీ పిల్లలకి తగ్గుతుంది అని అంటారు. Yes. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.